డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్త గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ప్రతి గుడి దగ్గర కామన్ గా కనిపించేటటువంటి సీన్స్ ఏంటి అంటే, ఒక రావి చెట్టు ఉంది అంటే గనక ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో చిన్న చెయ్యి విరిగినవో, లేకపోతే ఏదైనా చిత్రపటాలు ఏమైనా అద్దం పాడైపోయిన పగిలినవో. అద్దం పగిలిన చిత్రపటాలు తీసుకొచ్చి ఆ గుళ్ళో పడేయడం, ఆ చెట్టు కింద పడేయడం, దారాలు కట్టేయటం, ఈ చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. మనసుకు కష్టంగా అనిపిస్తుంది. మీరు కూడా ఒక గుళ్ళో చేస్తూ అవును, ఉన్నారు. అవును. మీరు ఉన్నవి, పురోహితులు, ఉన్నవి. మీకు తెలుసు. మీరు చెప్పాలి ఇది ఏమిటి ఇట్లా పెట్టేయటం వల్ల. అంటే వాళ్ళు అంతవరకు పూజ చేసుకున్నటువంటి ఆ విగ్రహాల్ని, ఆ బొమ్మల్ని ఏమైతే అయితే చిత్రపటాలు అయితే అలా పెట్టేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ దాన్ని విసర్జించాలి అనుకుంటే మరి మార్గం ఏమిటి, ప్రత్యామ్నాయం ఏమిటి? అమ్మా, ఇవాళ రేపు మనము మంచి చెప్తే తీసుకునేటువంటి పరిస్థితిలో లేరు వాస్తవానికి. వారు మొన్న వారాహి నవరాత్రులు అయిపోయాక మీతోనో ఎక్కడో చెప్పా, ఆమె కొంగులో దాచిపెట్టుకొని వచ్చింది విగ్రహాన్ని, ఆ చిత్రపటాన్ని. ఈమె సీక్రెట్గా పట్టుకోవచ్చిందని నేను అనుకుంటే, చూసారా? ఇట్లా పెట్టుకొని వచ్చి ఇట్లా చూసుకుంటే అగో అనుకున్నాను. తీసుకపోయింది, అటు ఇటు చూసింది, అక్కడ పెట్టేసింది, రావి చెట్టు కింద సపరేట్గా వచ్చేసింది. పిలిచిన, నేను చూసిన, అమ్మ అక్కడ ఎందుకు పెట్టినావు అన్న. వారాహి నవరాత్రులు పూజ చేసుకున్నామండి, అది ఇంట్లో పెట్టకూడదు, ఇంట్లో ఉంచుకోకూడదు, వరాహిదేవి ఫోటోనా? ఇంట్లో పెట్టకూడదా? ఇంట్లో పెట్టకూడదు అని చెప్పి అన్నారు. తీసుకువచ్చి ఇక్కడ పెడుతున్నాను అని చెప్పి అన్నాను. సరే అమ్మ అని చెప్పి ఇక నేనేం మాట్లాడాలి. వాస్తవానికి ఎవరి జాతకరీత్యా ముందు అసలు ఇది పాయింట్, ఇది ఎవరి జాతకరీత్యా సాత్వికమైనటువంటి పూజలు చేసుకోవాలా, లేదా తాంత్రిక పూజలు చేసుకోవాలా. తాంత్రిక అంటే దుర్గా అమ్మవారు ఉంది, ఉగ్ర స్వరూపం. ఈ దుర్గా అమ్మవారును కొందరు దర్శించకూడదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో, అంతే. మహాలక్ష్మి అమ్మవారు ఉంది, మహాలక్ష్మి అమ్మవారిని దర్శించాలి కొందరు లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర స్వరూపంగా ఉండేటువంటి చిత్రపటాలు కానీ ఇవి పెట్టకూడదు. ఇండ్లల్లో కానీ ఆ దేవాలయాన్ని కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళితే ఏం జరుగుతుందంటే, వీరి జాతకరీత్యా సాత్వికానికి కనెక్ట్ అయి ఉంటే వీరు ఉగ్రదేవతలను కనెక్ట్ చేస్తూ పూజ చేసినట్టయితే వీరి లోపల తెలియని ఒక కోపం కానీ, గొడవలు కానీ, నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా. కనుక ముందు అది వారి జాతకరీత్యా అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇక మీరు అన్నటువంటి ఆ విగ్రహాలు, చిత్రపటాలు, లైక్ ఏదైనా ఈ చెట్ల కిందే కాదు, సో మన నదులల్లో కానీ, ఈ కోనేటి అందు కానీ, పెద్ద పెద్ద దేవాలయాలలో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అది ఎంతటి తప్పు అంటే, ప్రతిరోజు మీరు పూజించేటువంటి చిత్రపటాలు అవి ఖరాబ్ అయిపోయినాయి. వాటిని మనం బాగు చేసుకోవాలి. ఎట్లా బాగు చేయాలి? బాగు చేసే వీలుంటే బాగు చేయాలి, లేదా భూస్థాపితం, భూ సంబంధిత మట్టి రిలేటెడ్ భూదేవికి అప్పచెప్పాలి, లేదన్నా నదిలో నిమజ్జనం చేయండి. అంటే ఆ గ్లాస్, ఆ పెంకులన్నీ తీసేసి, ఆ ఫ్రేమ్ తీసేసి, ఆ ఫోటో మట్టుకే మీరు భూమి లోపల పెట్టాలి. విగ్రహమే ఉంది, విగ్రహం నీటిలో నిమజ్జనం, నీటిలో కరిగిపోతుంది. ఒకవేళ అయ్యింది, ఇవాళ రేపు ప్లాస్టిక్వి గింతవి కూడా ఉంటుంది. సో వాటికి చెయ్యి విరగడమో, కాలు విరగడమో, ఇప్పుడు మనమే ఉన్నాము, మన అమ్మ నాన్ననే ఉన్నారు, వారికి ఏమైనా జరిగితే మనం ఏం చేస్తాము? బాగు చేయించుకుంటాం, వాళ్ళకి బాగు చేయించుకొని పక్కన పెడతాం. అంటే వాళ్ళను రోజు చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళతో ఉంటాం. ఇవి కూడా అంతే. ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఖరాబ్ అయినా ఇంకేమైనా వీటిని తీసుకెళ్ళేసి ధనమని అక్కడ పాడేసి కొత్తది కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అనేటువంటిది ఇది మీ మూర్ఖత్వం ఫస్ట్. ఇది చాలా అంటే చాలా తప్పు. కనుక షాప్లో వానికి ఏంది, వాడు అమ్మేవాడు 100 కనబడతాయి అక్కడ. మనకు పోగానే కళ్ళు జిగే, అబ్బా ఎంత బాగుంది, ఇది తీసుకుంటా, అబ్బా ఇప్పుడు ఇది మన ఇంట్లో పెట్టుకోవచ్చునా, పెట్టుకోరాదా అనేటువంటిది ఒకటి మినిమం మనకు తెలిసి ఉండాలి. కనుక ఆ విధంగా చెయ్యకూడదు. ఇక మరీ ముఖ్యంగా సత్యనారాయణ స్వామి విగ్రహం కొనుక్కునేటువంటి స్టేజ్లో ఉండరా?
టైంకు కథ ఇక రేపు మొదలు అనంగా అసలు ఇవాళనే కథ చేసుకునే ముందు ఒక 1 అవర్ ముందు ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి పంపించేసి ఒకసారి విగ్రహం ఇవ్వండి మీది తీసుకొని మళ్ళీ అభిషేకం చేసి మీకు అప్పచెప్తాం. ఇది కూడా ఉందా? ఇట్లా చేస్తారా? ఉంటారు, ఉన్నారు. విగ్రహం తీసుకువచ్చి దానికి అభిషేక ఆది కార్యక్రమాలు చేయించి ఆ రోజంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వారి వరకు అప్పచెప్తారు. ఇట్లా కూడా చేసేవారు ఉన్నారు. ఎందుకంత అవసరం ఉంది? ఇత్తడివి ఏం పెద్ద కాస్ట్ ఉండవు. అసలు ఆ విగ్రహమే లేకపోతే చిన్న కాయిన్ అక్కడ అదే పెట్టాయి చెప్తున్నాను నేను. నా నెక్స్ట్ పాయింటే అది. లేదు అనుకునే తరుణంలో 1 రూపీ కాయిన్నే అందులో కూడా కథలో కూడా చెప్పబడింది. వెండి విగ్రహము, బంగారు విగ్రహము లేదా వెండి విగ్రహము ఇవి రెండు లేకున్నా కూడా రూపాయి నాణాన్నే నారూపకంగా భావన చేసుకొని పంచామృతాలతో అభిషేకింపజేయండి. పంచామృతాలు లేకున్నను గంగా జలముతో అయినను అభిషేకం చేసి చక్కగా కూడా 4 పుష్పాలు పెట్టండి అన్నది. ఇగో అంటే ఇలా జరుగుతూ ఉన్నవి వారికి తెలిసి తెలియక కనుక అలాంటి చిత్రపటాలు కానీ ఏం జరుగుతుందంటే మన ఎనర్జీ అనేటువంటిది లాస్ అవుతుంది. ఎన్నో పూజలు చేసాం, అభిషేకాలు చేశాం, మనమే చక్కగా పూలమాలలు వేసాం, బొట్లు పెట్టినటువంటివి అదేదో జరిగిపోయింది దానికి మనం ఏం చేస్తాం? అసలు అదే దేవుడి గుడిని ఎంత పవిత్రంగా చూడాలి. వీలైతే చెత్త ఏమైనా ఉంటే తీసి పాడేయాలి, డస్ట్బిన్ లో వేయాలి. అటువంటిది మనమే చెత్త కింద చేస్తే. సో ఇంకొకటి ఇంట్లో జరిగిపోయినటువంటి వారి చిత్రపటాలు అవి ఒకవేళ పగిలిన, అవి ఒకవేళ విరిగిన వాటిని బాగు చేయించుకోవాలి. వాటిని కూడా ఎక్కడో పారేయద్దు. ఇది మహా డేంజర్. కొందరు నిత్యము దీపారాధన చేస్తూ నిత్యము వారికి ఇష్టమైన కాఫీయో టీయో లేదా టిఫినో రోజు పెడుతూ ఉంటారు. జరిగిపోయినటువంటి వారి ఫోటోను ఒక కుర్చీలో ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి నెలమాసికం వచ్చేటువంటి క్రమంలో ఒక రోజు ముందుగా తీసి శుభ్రపరచుకోవాలి. రోజు ఒక నిత్యము మనం కొలిచేటువంటి దేవత రూపకంగానే వారికి నైవేద్యాలు, వారికి ఫోటోలు పెడితే మళ్ళా వారికి ఒక జన్మ అనేటువంటిది కావాలి కదా. మనం ఇక్కడనే ఆపితే ఎట్లా? అట్లా చేయొద్దా? సంవత్సరానికి ఒక పర్యాయమే ఆబ్దికం ఏదైతే ఉందో చెయ్యాలి అంతే. నెల మాసికాలు ఉంటే అవి చేసుకోవాలి, అప్పుడు తీయాలి. ఎందుకంటే ఒక ఆత్మ మరణించింది అంటే అది మళ్ళీ ఇంకొక జీవం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ ఆపేస్తే ఇప్పుడు ఒక దేవత అర్చన సత్యనారాయణ స్వామి కథే ఉన్నది. స్వామిని ఆవాహనం అంటాం. కథ అంతా అయిపోయిన తర్వాత పీటను కదిలియాలంటాం. దేనికి? స్వామి వచ్చిండు, కూర్చున్నాడు, మా కథలు మొత్తము విన్నాడు, మా ప్రసాదాన్ని ఆరగించిండు, ఇక మన తండ్రి నీకు ఎన్నో పనులు ఉంటాయి, నువ్వు వెళ్ళిపో గచ్చ అని పీటను కదిలించేస్తాడు, వెళ్ళిపోతాడు. అట్లా అది పరిస్థితి. ఇంకొక ప్రశ్న అండి, దేవతా మందిరంలోనే మన పూర్వీకుల పటాలు కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గించారు అనుకోండి, కానీ ఇంకా పెడితే గనక పెట్టచ్చా? అట్లా పెట్టకూడదు. అదే పెట్టకూడదు, దానికే సపరేట్ గా పెట్టుకోవాలి. చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి.